ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలను రేవంత్ సర్కార్ మిస్బిహేవ్ ఈవెంట్గా మార్చేసింది. తెలంగాణ బ్రాండ్తో పాటు దేశం పరువును ప్రపంచం ముందు దిగజార్చింది. అందాల పోటీల వేదికగా అధ్వానపు పనులకు పాల్పడింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను అంగడి బొమ్మలా ట్రీట్ చేసింది. మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ అర్ధాంతరంగా పోటీల నుంచి తప్పుకోవడం, పోటీలు జరిగిన తీరుపై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. 70 ఏండ్ల మిస్ వరల్డ్ చరిత్రలో మిస్ ఇంగ్లాండ్ ఎన్నడూ పోటీల నుంచి తప్పుకోలేదు. డ్యామేజ్ కంట్రోల్ కోసం రేవంత్ సర్కార్ ఇప్పుడు మ్యాగీ చేసిన ఆరోపణలను వక్రీకరించే పనిలో బిజీగా ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య కారణాలతో ఆమె తప్పుకున్నదని తప్పుడు ప్రచారం చేస్తుంది. అంతా సవ్యంగా ఉంది అంటూనే చౌమహల్లా ప్యాలెస్ విందుపై అంతర్గత విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అసలు మిస్ వరల్డ్ పోటీల్లో ఏం జరిగిందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని రేవంత్ సర్కార్ ప్రగల్భాలు పలికింది. ఇంత దారుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేస్తారని ఎవరు ఊహించలేదు. మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ చేసిన ఆరోపణలతో రాష్ట్రం పరువు దిగజారింది. పోటీల్లో భాగంగా చౌమహల్లా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందే వివాదానికి దారితీసింది. స్పాన్సర్లను వెతికే పనిలో భాగంగానే ప్రభుత్వం ఈ విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు దాదాపు 300 మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఒక్కో అతిథి నుంచి 2 కోట్ల నుంచి 3 కోట్ల దాకా నిధులు సేకరించాలి అన్నది అధికారుల ఆలోచన. ఒక టేబుల్ వద్ద 6 విఐపీలు, 2 మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఈ విందు సందర్భంగా ప్రభుత్వ ఉన్నతాధికారి అతిథులతో మింగిల్ కావాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు చెప్పినట్టు సమాచారం. గెస్ట్లతో మాట్లాడాలని, పరిచయం చేసుకోవాలని ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈ సందర్భంగా కొందరు విఐపీలు హద్దు మీరి ప్రవర్తించినట్లు, కంటెస్టెంట్లతో మిస్బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విందులో అధికార పార్టీ నేత కూడా ఒక దేశ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ను ఇబ్బంది పెట్టడం సంచలనం రేపుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఓ నిర్దేశిత షెడ్యూల్ ఉంటుంది. కానీ తొలిసారిగా మన తెలంగాణలో మాత్రమే షెడ్యూల్లో లేని కార్యక్రమాలు జరిగాయి. పోటీదారులకు ఇచ్చిన షెడ్యూల్లో లేని కార్యక్రమాలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందాల పోటీదారులను ఆట బొమ్మలుగా మార్చి అభాసు పాలైంది రేవంత్ సర్కార్. కంటెస్టెంట్లు పలు అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేలా నిర్వాహకులే ఒత్తిడి చేసినట్టు క్లియర్గా తెలుస్తోంది. చిన్న వ్యాపారులతో 5 లక్షలు 10 లక్షల పారితోషికం మాట్లాడుకొని ప్రమోషన్స్కు తీసుకెళ్లినట్టుగా బయటపడుతుంది. అసలు మిస్ వరల్డ్ పోటీలకే మకిలి తెచ్చేలా రేవంత్ సర్కార్ వ్యవహరించినట్లు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిస్ వరల్డ్ పోటీలకు చెందిన పలు ఈవెంట్లలో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. అసలు మిస్ వరల్డ్ పోటీలకు సీఎం అన్నకు సంబంధం ఏంటో అర్థం కావట్లేదు. మిస్ వరల్డ్ ఈవెంట్ కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతలే కనిపించారు. బ్యూటీ కంటెస్టెంట్లతో సెల్ఫీలు, డాన్స్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. అసలు అంత పెద్ద ఈవెంట్లో కాంగ్రెస్ నేతలకు ఈజీ యాక్సెస్ ఎందుకు ఇచ్చారు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకవైపు మిస్ వరల్డ్ పోటీల్లో అంతా సవ్యంగా ఉందని బుకాయిస్తున్న రేవంత్ సర్కార్, మరోవైపు చౌమహల్లా విందు ఘటనపై విచారణ చేపట్టింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ అధికారి రెమ్మ రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ విచారణ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ చేసిన ఆరోపణలపై పలువురిని విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ విచారణకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. మరోవైపు రేవంత్ రెడ్డి పెయిడ్ మీడియా మాత్రం మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలను వక్రీకరిస్తుంది. ఆమె చేసిన ఆరోపణలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తుంది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో రేవంత్ సర్కార్ తెలంగాణ పరువు తీసిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఈ పోటీలు జరిగిన తీరుపై మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ చేసిన ఆరోపణలు తెలంగాణ సర్కార్కు సిగ్గుచేటన్నారు. తనను వ్యభిచారినిలా ఆటబొమ్మలా చూశారంటూ మ్యాగీ వ్యాఖ్యానించడం రేవంత్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ తరపున జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని గొంగిడి సునీత చెప్పారు. అవసరమా ముఖ్యమంత్రి 6 సార్లు వాళ్ళతో సమావేశంలో పాల్గొనే అవసరం ఏముంది? మీకేం పని లేదా? రాష్ట్ర బాధ్యత మీ మీద ఉంది కదా, మీకు పని లేదా? ఎందుకు వాళ్ళ పోటీలలో వాళ్ళ సమావేశాల్లో మీరెందుకు పాల్గొంటున్నారు? సరే పాల్గొన్నారు, గౌరవం ఇస్తున్నారు అనుకుందాం. ఈరోజు ఏం జరిగింది? ప్రపంచంలో పరువు పోయింది, ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ప్రపంచ దేశాలు చదివే ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? ఎంత బాధతో ఇచ్చినారు, ఎంత ఆక్రోశంతో ఇచ్చినారు. ఐ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ప్లీజ్ హోస్ట్ నేషన్ ఆఫ్టర్ బీయింగ్ మేడ్ టు ఫీల్ లైక్ ప్రాస్టిట్యూట్ యాజ్ షీ స్లామ్స్ అవుట్డేటెడ్ షో. పాతకాలం నాటి కార్యక్రమాలు చేసినారు, మార్పు ఉంటుంది అనుకున్నా, కానీ మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూసిరని. ఇంతకంటే దిగజారుడు స్టేట్మెంట్ ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎంత దురదృష్టకరమైన మాట ఒక మహిళ మన గురించి మాట్లాడింది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మన ఇంటి ఆడపిల్లని ఏమన్నా తప్పుగా చూస్తేనే పోయి తన్నుస్తారు. అట్లాంటిది ప్రపంచ దేశాల నుంచి ఆతిథ్యం ఇస్తామని పిలుచుకున్న మీరు మహిళల్ని ఈ విధంగా ఇంత ఘోరంగా అవమానపరచడం, ఈ పదం ఎవరు వాడరండి. ఈ పదం వాడింది ఒక మహిళ అంటే మీరు ఎంత రోతగా మీరు వ్యవహారం చేసిరు అనేది ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మన పరువు పోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. ఎంత ఘోరంగా వారి స్టేట్మెంట్ లో ఉన్నది, వారి ఇంటర్వ్యూలో ఎంత ఘోరంగా మాట్లాడింది. ఆట బొమ్మలను ఆడించినట్టు ఆడిస్తున్నారు. డూ వి డూ దిస్? మన ఇంట్లో పిల్లలతో, మన ఆడవాళ్ళతో ఇట్లాంటి పనులు చేపిస్తామా? పెట్టుబడులు వస్తాయని చెప్పినారు. నీకు నువ్వే తెలంగాణ పరువు తీస్తేవి, నీకు నువ్వే తెలంగాణ నష్టాల్లో ఉందని చెప్తేవి, నీకు నువ్వే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తేవి. మీకు మీరే ఇట్లా మాట్లాడిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? ఆట బొమ్మల్ని ఆడించినట్టు మమ్మల్ని ఆడించినారని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్. 24 ఏళ్ళ అమ్మాయి. కొందరిని హ్యాపీగా ఉంచడానికి యువకులను ఒక టేబుల్ మీద కూర్చోబెడితే 2 పోటీదారులను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళను అలరించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇంత దుర్మార్గంగానా? ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు బ్యూటీ ఆఫ్ పర్పస్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడితే బోరింగ్, యు ఆర్ బోరింగ్ అంటే వాట్ ఈస్ బోరింగ్? ఎంత రాత్రి అయినా ముఖం మీద చిరునవ్వుతో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి ప్రతి మాట్లాడే మాటకి థ్యాంక్స్ అని చెప్పుకుంటూ వాళ్ళని అభినందించుకుంటూ వీళ్ళ రోజంతా గడపాలట. సో ఇంత నికృష్టమైన రిసీవింగ్ నేను ఉంటుందని నేను ఊహించలేదు. నన్ను ఒక వ్యభిచారిగా చూస్తున్నారని నేను భావించినాను. అందుకే నేను వదిలి వచ్చేసిన అని చెప్పి వారు ది సన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెన్షన్ చేసినారు.